అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని యొక్క అర్థం, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. రబ్బీ జిద్నీ ఇల్మా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశివులారా, రొట్టెల పండుగ అయిపోయింది. మామూలుగా పోయిన సంవత్సరము పీర్ల పండుగ అనగా రొట్టెల పండుగ నెల్లూరులో మన బారాషాయి దర్గా వద్ద పలానా డేట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6వ తారీఖు అనుకోండి, మొహరం 6 అనుకోండి. మొహరం కాదు, ఏ నెల ఇది? జూలై 6 నుంచి ప్రారంభమైంది మామూలుగా. అట్లాగా పోయిన సంవత్సరం కూడా డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ కంటే 3 రోజుల ముందే జనాభాలు తండాలుగా వస్తారు. కానీ ఈసారి అల్లాహ్ అనుగ్రహం బాగా వాళ్ళపైన ఉండబట్టి, ఎవరిపైన పోయిన సంవత్సరం ఎవరైతే వచ్చారో వాళ్ళపైన ఉండబట్టి ఈ సంవత్సరం వాళ్ళు రాలా. మొదటి విషయం. రెండోది, పోయిన సంవత్సరం నాకు గుర్తుంది, దాదాపుగా చాలామంది నేను బండి పోవడానికి నాకు అరగంట పైనే పట్టేది. ఎక్కడ మన కిమ్స్ హాస్పిటల్ ఉందన్నమాట, గ్రాండ్ ట్రంక్ రోడ్లో కిమ్స్ హాస్పిటల్. అటు నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. కిమ్స్ హాస్పిటల్ కేవీఆర్ పెట్రోల్ బంక్. నేను అటు నుంచే కొంచెం టౌన్లోకి ఏదైనా పని మీద, కంపెనీ వర్క్ మీద పోయేవాడిని. సో అలా వెళ్ళేటప్పుడు అరగంట పైపిచ్చే నాకు సమయం పట్టేది. కానీ అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలు పోయిన సంవత్సరం ఎవరైతే వచ్చారో వాళ్ళపైన బీభత్సంగా ఉంది కాబట్టి 30 నుంచి 40% పీపుల్స్ ఎవ్వరు రాలేదు ఈ సంవత్సరం. ఇంకో విషయము, 6వ తారీఖు మొదలైంది. మేము ఫ్రీ ఇస్లాం సంబంధించి అల్హమ్దుల్లా ఖురాన్ మరియు హదీస్లు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి ఫ్రీ పబ్లికేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు, పోయిన సంవత్సరం అక్కడ అసలు మాకు కూర్చోవడానికి కూడా సమయం లేదు, ఆ విధంగా ఉండింది. ఈ సంవత్సరము చాలా వరకు తగ్గింది. మూడో విషయం, అయితే ఈ సంవత్సరం ఎవరు వచ్చారంటే ఎక్కువ మోతాదులో 60% ఆఫ్ పీపుల్స్ హిందువులే వచ్చారు. ఓకేనా? ఇక్కడ దాకా ఒక విషయం చెప్పడం జరిగింది. నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి రొట్టెల పండుగ చేసుకోవడం ఇస్లాంలో లేదు అని ఎంతోమంది ఉలమా ఇక్రాములు, ఎంతోమంది దాయిలు, ముఖ్యంగా మన అబ్దురహీం అన్నగారు అయినటువంటి రాజంపేట దాయి అన్నగారు అల్హమ్దుల్లా చాలా చక్కగా ఈ రొట్టెల పండుగ గురించి చాలా చక్కగా ఆయన వివరించారు. అల్హమ్దుల్లా ఎన్నో వీడియోస్, ఎన్నో బయాన్లు మసీదుల్లో, అదేవిధంగా ఎన్నో వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆయనతో పాటు ఎంతోమంది ఉలమా ఇక్రాములు కూడా అల్హమ్దుల్లా ఈ రొట్టెల పండుగ గురించి చాలామంది మసీదులో బయాన్లు చేస్తూ ఉన్నారు. ఇది ఒక షిర్క్ అని చెప్పి. తత్కారణంగా ఎంతోమందికి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయా దాక్షిణ్యాలు కలిగి చాలామంది రొట్టెల పండుగకి రాకపోవడం గొప్ప విషయం, గమనించాల్సిన విషయం. అయితే సోదర మహాశిలారా, ఆల్రెడీ అందరూ చెప్తున్నారు కాబట్టి మనం ఇప్పుడే దీనికి లేని ఐంద్రా చెప్దామని ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు ఈరోజు చెప్తున్నాను? ఈరోజు 11వ తారీఖు జూలై 11. ఈరోజు బండి రొట్టెల పండుగ జరిగే దర్గా మీద నుంచి నా బండే కాదు, ఆటోలు, కార్లు అన్నీ కూడా చాలా ఫ్రీగా వెళ్తున్నాయి. ఎందువల్ల అంటే అక్కడ అసలు జనాభానే లేరు. అంటే ఇప్పుడు 6, 7, 8, 9, 10, వాస్తవానికి 7-8 రోజులు జరిగేది 5 రోజులు వచ్చింది. ఈ 5 రోజుల్లో 6, 7, 8 మాత్రమే కొంచెం జనాభా ఉన్నారు. 9, 10 అస్సలు లేరు, జనాభా పూర్తిగా తగ్గిపోయారు. అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళందరూ కూడా సన్మార్గం ప్రసాదించుగాక. మీరు ఒక వీడియో ఇన్షాల్లా ప్లే చేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. పీర్ల పండుగ అనే పండుగ పేరుతో హిందువులు తెగ తైతక్కలాడుతూ ఉంటారండి. ఆ తైతక్కల్లో చూస్తే హిందువులే కనిపిస్తారు, ముస్లింలు చాలా తక్కువగా ఉంటారు. పీరు అంటే మతాచార్యుడు అని అర్థం, పీర్ల పండుగ అంటే మతాచార్యుల పండుగ అని అర్థం. కానీ చాలా మందికి తెలియదు ఏమిటంటే ఆ మతాచార్యులు ఎవరు? మహమ్మద్ ప్రవక్త గారి మనుమడు ఒక ఆయన బృందం. వాళ్ళు ఖలీఫా కోసం పోరాడుతూ ఉండగా ఆ మత యుద్ధంలో, అరేబియాలో జరిగినటువంటి మత యుద్ధంలో శత్రువుల చేతిలో వాళ్ళు మరణించారండి. మరణించిన తర్వాత శత్రువులు వీళ్ళ తలలను శూలాలకు గుచ్చి ఊరేగించారు. వాళ్ళ యొక్క త్యాగానికి గుర్తుగా సంతాప దినాలు ఆచరిస్తారు. మొహర్రం 10 రోజులు కూడా. సంతాప దినాలని కాస్త ఎవరు చేశారో తెలియదు, పండుగ అని మార్చారు, పీర్ల పండుగ. ఎవరైనా మరణించినటువంటి రోజుల్ని తద్దినాలు, తిథులు అని చెప్పేసి చేసుకుంటారు, పండుగ అని చేసుకుంటారండి. కనీసం మనం ఎందుకు ఆచరిస్తున్నాము, ఏది ఆచరిస్తున్నామో తెలియనక్కర్లేదా? ఆ సంతాప దినాలు కూడా ఎవరు ఆచరించాలి? ఇస్లాం మతం కోసం ముస్లిముల మధ్య జరిగినటువంటి యుద్ధం కావున ఇది పూర్తిగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. కావున హిందువులకు ఎలాంటి సంబంధం లేదు. లేదా ఇది భారతదేశంలో జరిగినటువంటి యుద్ధం అనుకోండి, స్వాతంత్ర సమరం లాంటిది, అందులో పాల్గొనే అసూలు బాసినా కూడా మన వాళ్ళంతా సంతాపాలు ప్రకటించవచ్చు. ఇది అరేబియాలో జరిగింది, ఇస్లాం మత అంతర్గత పోరాటం ఇది. హిందువులకు ఏమి సంబంధం, భారతదేశానికి ఏమి సంబంధం? ముస్లిముల్లోనే ఒక వర్గం ఈ యొక్క పీర్ల పండుగను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. షియా వర్గం వాళ్ళు మాత్రమే చేసుకుంటారు, సున్నీ వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ పీర్ల పండుగ ఆచరించేటటువంటి వాళ్ళని ద్వితీయ శ్రేణి ముస్లింలుగా చూస్తారు, అగ్ర శ్రేణి ముస్లింలు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళలో వాళ్ళే ఇది మన పండుగ కాదు, మన ఉత్సవమే కాదు, అసలు ఉత్సవమే కాదు, ఇది సంతాపం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే దారిన పోయేటటువంటి ప్రతిదాన్ని కూడా ఒంటికి పూసుకునేటటువంటి మన వాళ్ళు ఎలా తైతకలాడుతున్నారో చూడండి. సరే కదా సోదర మహాశిలారా, ఈయన ఒక హిందూ పండితుడు. ఆయన ఈ రొట్టెల పండుగ గురించి చాలా చక్కగా కొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారు? ఏడైనా ఒక వ్యక్తి చనిపోతే, పుణ్యాత్ములు చనిపోతే సంతాపం తెలియజేస్తారు. ఇది హిందూ మతం నేర్పించిన ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. అది నాకు కూడా తెలుసు, ఉన్న విషయం. అది హిందూ మతమే కాదు, ఏ మతమైనా చెప్పేది అదే. కానీ
కర్బలా మైదానంలో హజరత్ హుసేన్ రజను వారి యొక్క తలలను శూలానికి గుచ్చి ఊరేగించిన వాళ్ళు ఖవారిజ్లు, అవిశ్వాసులు. కొంతమంది ఉలమా ఇక్రామ్ వాళ్ళు షియాలను కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఈ పని చేయడం జరిగింది. షియా ఖవారిజ్లు ఈ పని చేయడం జరిగింది. హజరత్ హుసేన్ రజను వారిని కర్బలా మైదానంలో ఆయన యొక్క తలని మొండం నుంచి వేరే చేసి తలను శూలా గుచ్చి వేలాడడం జరిగింది. అదే పని ఇప్పుడున్న ముస్లింలు ఎంతోమంది అజ్ఞానం పేరిట, అంటే అజ్ఞానంతో ఎంతోమంది ఊరేగింపులు చేస్తూ దాని ముందు డీజిల్ పెట్టి వాయిస్తూ దాని ముందు ఫుల్గా తాగేసి గెంతులేస్తూ పూనకం వచ్చినట్టు మేము వచ్చామని చెప్పి ఇట్లా హుసేన్ రజను వారి ఒంట్లో చేరారని చెప్పి అలానే పీర్ సాహెబ్ చేరాడని చెప్పి దాన్ని గట్టిగా అరిచి గందరగోళం చేస్తూ వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వారి యొక్క మనవలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రవక్త వారి యొక్క మనవలని ఇప్పుడు ఉన్న అజ్ఞానంతో ఉన్న కొంతమంది ముస్లింలు కించపరుస్తున్నారు, వాళ్ళని అవహేళన చేస్తున్నారు, వాళ్ళని అగౌరపాలు చేస్తున్నారు. ఎక్కడైనా వాళ్ళు అలా షహీద్ అయ్యారు, అల్లా మార్గంలో షహీద్ అయినప్పుడు ఏం చేయాలి? అల్లా వాళ్ళకి నువ్వు ఎటువంటి విశ్వాసం అయితే ప్రసాదించావో అటువంటి విశ్వాసం మాకు కూడా ప్రసాదించు అల్లా అని దువా చేయాలి. హజరత్ హుస్సేన్ రజులను వారికి ఎటువంటి విశ్వాసము సర్వోన్నతుడైన అల్లా పట్ల వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ మాకు కూడా ఇవ్వాలి అని చెప్పి మీరు అల్లాతో దువా చేయడము నిజమైన విశ్వాస యొక్క లక్షణము, నిజమైన ముస్లిం యొక్క లక్షణము. ఇలా కాకుండా పంజాలు పెట్టుకుని ఊరేగడము ఇస్లాంకి దానికి సంబంధం లేదు. కనీసం ఈ యొక్క హిందూ పండితులు వారు ఏదైతే చెప్పారో ఆయనకున్న జ్ఞానము వీళ్ళకి లేకపోవడము ఇది ఎంతో దౌర్భాగ్యకరమైన విషయము, ఇది ఎంతో బాధపడాల్సిన విషయము అయిపోయింది. ఇడికి రెండోది ఏంది, ఎవరైతే రొట్టెల పండుగలు అవుతున్నారో వాస్తవానికి ఇస్లాంలో ఉండేది రెండు పండుగలు, ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా, రమజాన్ మరియు బక్రీద్. మూడో పండుగ ఏదైనా ఉంది అంటే ఈరోజు శుక్రవారము. ప్రతి శుక్రవారము ఒక మోమిన్కి పండుగ దినం లాంటిదని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మాకు పండుగ దినం లాంటిది. ఈ మూడు పండుగలు తప్ప ఇంకేవి చేసిన ఇస్లాంలో అమోయోగ్యం కాదు. పైపెచ్చు రొట్టెల పండుగ అది షిరిక్ తప్ప మరేమీ కాదు. ఉదాహరణ చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఎంతగానో కష్టపడి పెంచి పోషించాడు, మంచిగా చదివిపించాడు. అతనికి పెంచడానికి, అతను పోషించడానికి, అతను ముఖ్యంగా చదివిపించడానికి తన రక్తము కూడా అంటే చెమట మరియు అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా అతను కష్టపడి బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు ఒక తండ్రి. కొన్ని సంవత్సరాలు అయింది, నా బోటోడు వచ్చాడు, చూడడానికి చాలా చక్కగా ఉన్నావు బాబు, నాకు ఇంకొక పిల్లోని దత్తకు తీసుకోవాలని ఉంది, నువ్వు ఒకసారి తండ్రిగా నన్ను భావించి నాన్నని పిలువు నేను అన్నాను అనుకోండి. కన్న తండ్రి పక్కన ఉంటాడు, ఏమంటాడు? ఒకవేళ ఆ పిల్లవాడు తర్వాత నేను ఇంకో ఆఫర్ ఇచ్చా, ఆలోచించాడు. ఫస్ట్ ఇంకో ఆఫర్ ఇచ్చా, ఏదో పక్కన కల్పిస్తున్న ఈ బిల్డింగ్ అదే 3 అంతస్తులు, ఇది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా, అదే ఒక ఇన్నోవా కారు కూడా గిఫ్ట్ ఇస్తా అన్న. అతనే పిల్లోడు టెంప్ట్ అయ్యి అరే కారు బంగ్లా సరే ఒకసారి పిలుద్దాంలా అని చెప్పి నాన్న అని పిలిచాడు అనుకోండి, నువ్వే మా నాన్న అన్నాడు అనుకోండి, కన్న తండ్రి గుమ్ముకుంటాడా? 1-2 సార్లు చెప్తాడు, 3వసారి కొడతాడు, కుట్టిన దాంట్లో ప్రాణం కూడా పోవచ్చు. అంటే కేవలము మన పుట్టుకకు కారకుడు మన తండ్రి, అంటే నా తండ్రి కానీ లేదు మీ తండ్రి కానీ ఎవరైనా పుట్టుకకు కారకుడు మాత్రమే. మరి కన్న తండ్రికే తన్ను కాకుండా వేరే వాళ్ళని నాన్నని పిలిస్తే సహించలేనప్పుడు మిమ్మల్ని ఒక మిశ్రమ వీరబిందుతో సృష్టించిన ఆ సర్వోన్నతుడైన అల్లాను కాకుండా ఆయన పైన విశ్వాసం పెట్టకుండా మీరు ఆయన్ని ఆశించకుండా ఆయన్ని అడగకుండా రొట్టెల పైన విశ్వాసం పెట్టి రొట్టెల కాడికి వెళ్ళి సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, ఇంకా ఏదో రొట్టెలు ఉన్నాయి. మొన్న ఒకరు బోర్డు పెట్టుకుని నిలబడిన తర్వాత యూనివర్సల్ పీస్ రొట్టె అంట, ఇంకోటి లవ్ రొట్టె అంట, లవ్ రొట్టె. ఇట్లాగా రొట్టెలు పేర్లు పెట్టి ఆ రొట్టెల్ని మీరు చేసుకుని వాటి మీద విశ్వాసం పెట్టి మీరు జీవితం గడుపుతుంటే మీరు ఎలా ముస్లింలు అవుతారు? మరి అల్లా తబారక వ తఆలా మిమ్మల్ని క్షమిస్తాడు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మిమ్మల్ని క్షమించడు. మీరు ఒకవేళ అల్లా మాది తప్పైపోయింది, మేము ఇంకొకసారి ఈ పని చేయము, మమ్మల్ని క్షమించు, మా మీద దయ చూపించు, మరొకసారి ఇట్లా రొట్టెల కాడికి వెళ్ళము, పూర్తిగా నేను నిన్నే విశ్వసిస్తాను అని అంటే అల్లా మీరు చేసిన పాపాలన్నీ తప్పులన్నీ కూడా పూర్తిగా క్షమించేసి మిమ్మల్ని తన దాసుడిగా ప్రేమగా స్వీకరిస్తాడు. అల్హమ్దులిల్లాహి కసీరా. సోదర మహాశయులారా, ఆలోచించండి. మనల్ని తయారు చేసిన అల్లా మీద విశ్వాసం పెట్టాలి, ఆయన్ని అడగాలి. అల్లా తబారక వ తఆలా సూరా బకరా 2వ సూరా 186వ వాక్యంలో చెప్పడం జరిగింది, ఓ ప్రవక్త నా దాసులకు చెప్పు, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా అతని పిలుపు నేను ఆలకిస్తానని చెప్పు అని అల్లా తబారక వ తఆలా అన్నాడు. పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా అతని పిలుపు నేను ఆలకిస్తాను, స్వీకరిస్తాను, వింటాను అల్లా తబారక వ తఆలా అంటున్నాడు. మరి ఎవరి కాడికి వెళ్ళి మనం అడుగుతున్నాం?
సోదర మహాశులారా, ఎవరైతే నా యొక్క వీడియో హిందువులు క్రైస్తవులు అందరూ చూస్తున్నారో, రొట్టెల కాడికి వెళ్ళి రొట్టెలు ఎవరైతే పడుతున్నారో దయచేసి ఇంకొకసారి పోకండి. అల్లాతో తోబా చేసుకుని అల్లా పశ్చాత్తాపం జరిగి నా వల్ల పొరపాటు జరిగిపోయింది, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇంకోసారి ఆ రొట్టెల కాడికి వెళ్ళను. వాటి మీద ఆ నీళ్ళల్లో దాదాపుగా సారా సెంటర్, ప్రగతి నగర్, నిప్పో సెంటర్ కాడ నుంచి డైగాస్ రోడ్ నుంచి మొత్తం ఇళ్లలో ఉన్న మురుగు కాలం ఈ నీళ్ళన్నీ కూడా దాంట్లోకి వెళ్తాయి. ఆ నీళ్ళలోనే మునుగుతున్నారు, ఆ నీళ్ళలోనే రొట్లు దానిపైన చల్లుతున్నారు. అల్లా మీ అందరూ కూడా సమగ్ర భాగ్యం ప్రసాదించుగాక. నేను చెప్పే విషయాలు కేవలము ఇస్లాం షరియత్తులో ఏవైతే ఉన్నాయో అయ్యే చెప్పాను. దీనికి నేను ఏదైతే చెప్పాను, కొంతమంది నా మీద కక్ష పెట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తారేమో. నేను కాకపోతే నాలాగా 100 మంది ఇట్లా చెబుతూనే ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఇది షరియత్ వాస్తవానికి. సో మీరు ఎన్ని కక్షలు పెట్టుకున్నా మనం ఏదో ఒక రోజు మట్టిలోకి వెళ్ళాల్సిందే. సో చనిపోయిన తర్వాత నాదేముంది, నేను చెప్పి గుమ్ముగైపోతా. కానీ మిమ్మల్ని ప్రశ్నించేవాడు, మిమ్మల్ని అడిగేవాడు, మీకు శిక్ష విధించేవాడు ఆ 7 ఆకాశాలపైన అల్లా ఉన్నాడు. మీరు ఏదన్నా అడగాలనుకుంటే, ఏమైనా కక్ష పెట్టుకోవాలనుకుంటే అల్లా తుబారకోతలతో పెట్టుకోండి. ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారికి చెప్పడం జరిగింది, ప్రవక్త వారు ఉమ్మతికి చెప్పడం జరిగింది. వాళ్ళలో నేను ఒక్కడిని, నేను అందుకే మీకు తెలియజేస్తున్నాను. నేను కాకపోతే వేరే వాళ్ళు తెలియజేస్తారు. సో మీకేమన్నా ఈ రొట్టెల పండుగ ఒకవేళ మీరు నరాల్లో గనక నాటుకుని కనుక పొయ్యుంటే రొట్టెల పండుగ గురించి వీళ్ళ చెప్పేవాళ్ళని మేము హింసిస్తాము, లేదు ఇబ్బంది చంపేస్తాము మీరు అనుకుంటే, మీరు నన్ను ఏమి చేసినా నా ఏమీ లాభం ఉండదు. నేను కేవలం ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే, సందేహమే లేదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ఒక్క ప్రాణి మరణం గురించి చూడక తప్పదు. ఏదో ఒక రోజు ఇన్షాల్లా వమా తద్రీన్ నఫ్సున్ బి అయ్యి అరదిన్ తమూత్, తాను రేపు ఏ గడ్డపై మరణిస్తాడో ఎవరికీ తెలియదు అని అల్లా అన్నాడు. అల్హమ్దులిల్లా, నేను ఏదో ఒక రోజు చనిపోతా, ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు, లేదా ఎల్లుండైనా చనిపోవచ్చు. వల్లాహు ఆలం, అల్లాహకు తెలుసు. సో మీరు నా మీద కక్ష తీసుకుంటే ఏమీ రాదు, నా బదులు వేరే వాళ్ళు కూడా చెప్తారు. మీకేమన్నా కక్ష సాధింపు చెయ్యాలి ఇలా చెప్పేవాళ్ళ మీద అనుకుంటే మీరు అల్లా మీద కక్ష సాధింపు చేయండి. ఎందుకంటే అల్లా తబారక వ తఆలా చెప్పమంటేనే మేము చెప్తున్నాం. అల్లా సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తకు చెప్పారు, ప్రవక్త వారు ఉమ్మతికి చెప్పారు, ఉమ్మతిలో నేను ఒకడిని, అందులో నేను చెప్తున్నాను. మీకు ఏమైనా కక్ష ఉన్నా, కోపం ఉన్నా ఇలా చెప్పే వాళ్ళ మీద, ఎంతమంది ఆలిములు ఉన్నారో వాళ్ళ మీద కోప్పడిన లాభంలే, మాలాంటి వ్యక్తుల మీద కోప్పడిన లాభంలే. మీరు కోప్పడాల్సిన పూర్తిగా హక్కుదారుడు ఒకే ఒక్కడు, ఆయనే సర్వలోకాల సృష్టికర్త అల్లా తబారక వ తఆలా. అల్లా మీ అందరూ కూడా సనభాగ్య భాగ్యం ప్రసాదించుగాక. అల్లా తబారక వ తఆలా మీ అందరిని కూడా నరకబారం నుండి దూరం చేసి స్వర్గాన్ని ప్రసాదించుగాక. అల్లా మీ అందరికి కూడా సహాబా మజ్మঈన్ కలిగిన విశ్వాసాన్ని మీకు మరియు నాకు ప్రసాదించుగాక. ఆమీన్. వఖరు ఉద్దావన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.